భారత స్వాతంత్ర సమరంలో వందే మాతర గీతం ఒక గర్జన. ఆంగ్లేయులను ఉద్దేశించి భారత జాతి చేసిన ఒక రణ నినాదం. వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా స్మారకోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందే మాతర గీతాన్ని ఒక మంత్రంతో ప్రధాని మోదీ పోల్చారు. వందే మాతర గీతం మూలభావం భరతమాతను ప్రార్థించడమే అన్నారు ప్రధాని మోదీ. ప్రతి గీతానికి ఒక మూలభావం ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే వందే మాతరం గీతం మూలభావం భారత్ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వందే మాతరం గీతాన్ని ఒక మంత్రంతో పోల్చారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు, వందే మాతరం అంటే ఒక స్వప్నం, అలాగే సదరు స్వప్నాన్ని సాకారం చేసుకునే ఒక సంకల్పమని ఆయన పేర్కొన్నారు. అన్నిటికంటే భారతదేశ మాతను ఆరాధించడానికి ఉపయోగపడే ఒక సాధనం వందే మాతర గీతం అని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా స్మారకోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వందే మాతరం శబ్దం భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందన్నారు. అంతేకాదు, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వందే మాతర గీతం సామూహిక గేయాలాపన ఒక అద్భుత అనుభవమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వందే మాతర గీతం 150వ స్మారకోత్సవాల ప్రాధాన్యతని ఆయన వివరించారు. వందే మాతర గీతం భారతదేశ ప్రజలకు ఎంతో ప్రేరణ ఇస్తోందని ఆయన వెల్లడించారు. వందే మాతర గీతం తెర మీదకు వచ్చి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక స్టాంపు, నాణెంను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అంతేకాదు, వందే మాతరం పూర్తయి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ఏడాది పొడవునా స్మారక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన సామూహిక గేయాలాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అందరితో పాటు ఆయన కూడా వందే మాతరం గీతాన్ని ఆలపించారు. కాగా, స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తి నింపిన వందే మాతర గీతాన్ని బంకించంద్ర చటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన రచించారు. అంతేకాదు, బంకించంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ఈ గీతాన్ని ప్రచురించారు. వందే మాతరం గీతాన్ని బంకించంద్ర చటర్జీ రావడానికి ప్రేరణ ఒక చిన్న సంఘటన. అప్పటి బరంపురంలో ఆయన కలెక్టర్ గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన కారులో వెళ్తుండగా సదరు వాహనాన్ని పోలీసులు ఆపివేశారు. అక్కడికి దగ్గరలో బ్రిటిష్ వాళ్లు క్రికెట్ ఆడుతున్నారన్న కారణంతో చటర్జీ కారును పోలీసులు ఆపివేశారట. దీంతో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, వారికి ఒక ప్రేరణ కల్పించడానికి వందే మాతరమంటూ భరతమాతను ఆరాధిస్తూ బంకించంద్ర చటర్జీ గీతరచన చేశారు. భారతదేశ స్వాతంత్ర్య సమరానికి వందే మాతరం గీతం ఊపిరిలూదింది. ఇది ఒక యుద్ధనాదంలా పనిచేసింది. బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసింది. వందే మాతరం గీతాన్ని ఆలపించి ఆంగ్లేయుల ఆగడాలను ఇక ఏమాత్రం సహించేది లేదని భారతీయులు ముక్త కంఠంతో తేల్చి చెప్పారు. స్వరాజ్య సాధన కోసం యావత్ భారత జాతి వేసిన ఒక ముందడుగు వందే మాతర గీతం ఒక ఉద్యమ వేదికగా పనిచేసింది. బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం భావన కొన్ని వేల ఏళ్ల నాటి భారతదేశపు అమరమైన చైతన్యంతో ముడిపడి ఉంది. మౌలికంగా ఈ భూమి నా తల్లి లాంటిది, నేను ఈ తల్లి బిడ్డను అని వందే మాతర గీతం పరమార్థం. వందే మాతర గీతం పవిత్రతకు, ప్రతీకకు నిలుస్తోంది. స్వాతంత్ర సమరయోధులకు వందే మాతరం గీతం ఇక ఒక తారక మంత్రంలా పనిచేసింది. ఏది ఏమైనా వందే మాతర గీతాన్ని ఆలపిద్దాం, భరతమాత బిడ్డలుగా గర్విద్దాం.